అదే ఇది. ఇక మొదలెడదామా? గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా రామచంద్ర, ఏంటి విశేషాలు? మన సినిమా 50 రోజులు ఆడుకుంటూ తీసేస్తున్నాను బాబు. అంటే నాకు పొలిటికల్ గా పేరు ఉండొచ్చు, దేశవ్యాప్తంగా నేను తెలిసి ఉండొచ్చేమో, కానీ సినిమా పరంగా వచ్చి నేను చాలా హీరోస్ తో కంపేర్ చేస్తే మరి వాళ్ళందరికంటే చాలా తక్కువ. నేను ఆ ప్రొడ్యూసర్ చెప్పి ఆడించమని చెప్పవా? ఆ మాట చెప్పానండి. ఆ లాస్ మాల్ వేరు చేయమంటున్నారా? వద్దులేరా, వాళ్ళు గొడవ వాళ్ళు పడతారు. దానికి ఉండే ఇబ్బందులు దానికి ఉంటాయి. మిగతా వాళ్ళకి బిజినెస్ అయినందుకు నాకు బిజినెస్ అవ్వదు, వాళ్ళకి వచ్చినందుకు నాకు రాకపోవచ్చు. ఎందుకంటే నా దృష్టి, నా కాంపిటేటివ్నెస్ ఎప్పుడు నేను సినిమా మీద పెట్టలేదు. నేను ఇప్పుడు సొసైటీ సినిమా ప్రెస్ మీట్ కాదండి, మరేంటి చిన్న సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్. హీరోగా నా కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ఎన్నోసార్లు సాల్మాన్ బాగా అయిపోయాడు అన్నారు, అయినా ప్రేక్షకులు నాకు మళ్ళీ మళ్ళీ లైఫ్ ఇచ్చారు. ఫైర్ స్టార్ సల్మాన్ రాజ్ గారిని జెండావందనం చేయాల్సిందిగా కోరుతున్నాను. సార్ మీ నెక్స్ట్ ఫిల్మ్ పార్ట్ 2 ఒక 20% షూటింగ్ చేసాం. we had done 20-30%. పార్ట్ 1 ఫ్లాప్ అయింది కదా సార్, అందుకే పార్ట్ 2 తీస్తున్నాను. ఇది ఫ్లాప్ అయితే పార్ట్ 3 తీస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. ఇదండి రివెంజ్ నాగేశ్వరరావు గారి మనోగతం. నువ్వు అనుకున్నట్టుగా సప్లైర్ కాదురా, నేను పిఠాపురం పహిల్వాన్ని కన్నుల్లో పెట్టి పిండి జ్యూస్ తీసేస్తానదవా నిన్ను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది.